హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై బోలు గణేష్ మహారాజ్ కి జై. ఈరోజైతే మనం అయితే ఒక అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది కదా, అదేవిధంగా ఈరోజైతే ఒక అప్డేట్ మాత్రమే అయితే ఉన్నది. మన బడా గణేష్కి అయితే లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ అయితే స్టమక్ అయితే రెడీ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్టమక్ ఎక్స్టెన్షన్గా అయితే చెస్ట్ భాగం కూడా అయితే రెడీ అయితే అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే షోల్డర్స్ అయితే మనకైతే పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఈ షోల్డర్స్కు స్టమక్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే షోల్డర్స్ స్టమక్ భాగానికి సంబంధించినది వర్క్ అయితే మన బడా గణేష్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మన ఈ స్టమక్తో పాటు మనకు మన బడా గణేష్ యొక్క లెగ్స్ కూడా రెడీ అయినాయి అని చెప్పాము కదా, వాటిని అయితే మన మెయిన్ పిల్లర్కి అయితే మాత్రం ఫిక్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఈ లెగ్స్ మాత్రం నడుము నుండి పాదాల వరకు అయితే మనకైతే లెగ్స్ అయితే కంప్లీట్ అయితే మనకు మెయిన్ పిల్లర్కి అయితే ఫిక్స్ అయితే చేసి వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత మన స్టమక్ కూడా మనకి మెయిన్ పిల్లర్కి అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. వీటితో పాటే మనకైతే హ్యాండ్స్ కూడా అయితే వర్క్ అయితే ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది. అలాగే మొత్తం 6 హ్యాండ్స్ అయితే వర్క్ అయితే చేయడం అయితే ఇప్పటికైతే జరిగింది. అవైతే మీకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న అయితే మన గణేశుడి అయితే చేతులండి. ఇక్కడైతే వర్క్ అయితే వీళ్ళైతే ఒక ఎల్ టైప్లో అయితే వర్క్ అయితే మన హ్యాండ్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలా ఎందుకంటే మనకు ఆ లెగ్స్ మనకు ఆశీర్వదించడానికి ఉండాలి అనే విధంగా అయితే డిజైన్ చేశారు కదా, అదేవిధంగా ఇవైతే మన షోల్డర్కి అటాచ్డ్ చేసి ఇట్లా అభయహస్తం ఇచ్చినట్టయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇలాంటివి అయితే ఒక 6 అయితే చేసి అయితే ఉంచడం అయితే జరిగింది. వీటిలో 2 హ్యాండ్స్ కూడా అయితే మన గణేశుడి బ్యాక్ సైడ్ నుండి అయితే 2 చేతులు అయితే రావడం అయితే జరుగుతుంది. వాటిని కూడా అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా వినాయకుడికి సంబంధించిన వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేయడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఈరోజు అయితే మనకు మెయిన్ అప్డేట్ అని చెప్పాను కదా, అదే అండి మన బడా గణేష్ యొక్క షెడ్ అయితే కంప్లీట్ అయితే వేయడం జరిగింది. పైన రేకులు కూడా అయితే వేయడం జరిగింది. ఎటువంటి వర్షం వచ్చినా కానీ ఏ ప్రాబ్లం అయితే కాదు. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ కాళికామాత, రైట్ సైడు సోమనాథ్ రామ్ జ్యోతిర్లింగంకి సంబంధించిన షెడ్ అయితే పూర్తి అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మన గణేశుడికి వర్క్ కూడా చాలా ఫాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ లెగ్స్ ఫిక్స్ చేశారు కాబట్టి ఇక స్టమక్ కూడా ఫిక్స్ చేసి హ్యాండ్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పాదాలు అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అయితే తల యొక్క భాగాలు ఏ విధంగా రెడీ చేస్తారో అయితే మీకు అయితే చూపెట్టడం జరుగుతుంది. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.